వెల్కమ్ టు షిడి డే 1. మనం ఇప్పుడు తింటూ మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు షణ్ముఖశ్రీ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం డే 1లో షిడిలో ఉన్నాము. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనం తింటూ మాట్లాడుకుందాం అని చెప్పాయి కదా. సో స్టార్ట్ చేస్తేనే మనకు ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్లో రూమ్ తీసుకొని రెస్టారెంట్లోకి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత వాడు డైరెక్ట్ మనకు టమాటో అండ్ అలానే ఆనియన్స్ ఇచ్చాడు. వాడికి పిచ్చి పట్టిందా లేకుంటే నేనే సరిగ్గా చూడలేదా స్ట్రెస్ అయ్యి అనుకోని చూస్తే లేదు, అది ఆనియన్ అండ్ టమాటో ఇచ్చాడు. అందులో వచ్చేసి మనకు ఏమీ స్పెషల్లో తెలియదు, కానీ అక్కడ షిడ్డీలో అయితే టమాటో ఇచ్చారు, లేకుంటే మనకి ఇక్కడ క్యారెట్ ఇస్తారు కదా. సో అలానే మనకు అని అలా అనుకున్నాను. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మనకు బటర్ రోటీ చెప్పాము అండ్ అలానే పన్నీర్ బటర్ మసాలా చెప్పాము. సో నాన్ వెజ్ అక్కడ దొరికినా కూడా గుడికి వెళ్ళాలనేసి తినలేదు. ఇక్కడ వచ్చేసి మనం టమాటో అండ్ అలానే పన్నీర్ బటర్ మసాలా బటర్ రోటీ తింటున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనకు చాలా బెటర్ అనే అనిపించింది బటర్ నాన్స్ అండ్ బటర్ రోటీకి. మనం చాలా హెవీగా ఉంటాం కదా, సో అందుకే మనము రోటీస్తో మనకు సరిపోదనేసి లాస్ట్లో వచ్చేసి మనము ఒక మహారాజా థాలి అనేది చెప్పాము. ఇక్కడ నుంచి వచ్చేసి రూమ్ మనకు ఒక 800లో పడింది. అది కూడా ఎక్కడ అంటే 4th ఫ్లోర్లో ఇచ్చారు. అది ఎంత వరెస్ట్ ఉందంటే నెక్స్ట్ స్కిప్ చేసి ముందరికి వెళ్ళారంటే ఆ రూమ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి మనము తినేసిన తర్వాత నీట్గా రూమ్కి వెళ్ళేసి స్నానం చేసేసి గుడికి అనేది స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ వచ్చేసి మీకు మహారాజా థాలీలో వచ్చేసి రైస్, రోటీ అండ్ అలానే దాల్, పప్పు అండ్ గులాబ్ జామ్ ఇచ్చారు. పర్లేదు, బాగానే అనిపించింది. ఇప్పుడు వచ్చేసి మనము దర్శనానికి అయితే బ్యాక్ టు షణ్ముఖశ్రీ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము షిర్డీకి అనేది వచ్చేసాము. షిర్డీలో నుంచి మనం ఇవాళ 5 o'clock మన దర్శనం అనేది ఉంది. సో అక్కడికి అనేది రెడీ అయిపోయాను. సో అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది, ఇలా అయిపోయింది. సో మిర్రర్లో మీకు రూమ్ కనిపిస్తుంటుంది. సో ఈ రూమ్ టూర్ అనేది సపరేట్గా చేస్తున్నాము, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రూమ్స్ మీరు చూడాలనేసి ఇది చేస్తున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఎలా జరిగింది అండ్ అలానే దాని పార్ట్ ఆఫ్ డెవటేషన్ ఎలా ఉంటుంది అనేది మీతో నేను పంచుకుంటాను. దర్శనం ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగింది అండ్ అలానే సాఫీగా జరిగిపోయింది. ఫ్రీగా ఫుడ్ ఎక్కడ పెడుతున్నారు అంటే గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అయితే ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ హైవేలోనే లెఫ్ట్ సైడ్కి అనేది రోడ్ అనేది ఉంటుంది. సో కొంచెం వీడియోస్ తీసుకొని అలానే మీరు ఫస్ట్లో చూస్తారు కదా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఫ్రీగా ఉంది అండ్ అలానే మనకు పెయిడ్ సర్వీస్ కూడా ఇచ్చారు. సో అక్కడ నుంచి ఇక్కడ మేళా కూడా నడుస్తుంది. ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసి మనకు ఫ్రీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఇలాంటి మేళా అంటే బజార్ టైప్లో కొంచెం పెట్టేశారు. ఇక్కడ వచ్చి మనకు రకరకాల అన్నీ దొరుకుతూనే ఉంటాయి, అది మీకు తెలుసు నాకు తెలుసు, బట్ చెప్పాలని చెప్పాను. ఇప్పుడు వచ్చేసి మనము బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసి, ఎందుకంటే మనం నెక్స్ట్ డే 2లో వచ్చేసి నాసిక్, త్రయంబకేశ్వర్ ఇవన్నీ కవర్ చేయాలనేసి బస్ స్టాండ్కి వచ్చేసి నాసిక్ మార్నింగ్ ఎంతకు ఉంది బస్ అనేసి కనుక్కున్నాం. ఎందుకంటే తొందరగా లేచి తొందరగా వెళ్ళిపోతే బెటర్ కదా అనేసి. ఇక్కడ వచ్చేసి మనకు ఓల్డ్ బస్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి, ఎందుకో తెలియదు కానీ మొత్తం అన్నీ ఓల్డేజ్ వాడుతున్నారు వీళ్ళు. బస్సెస్ కానీ లేకుంటే నార్మల్ ఆటోస్ కానీ రిక్షాస్ కానీ లేకుంటే హార్స్ కిడ్స్ కానీ. ప్రజెంట్ వచ్చేసి నాసిక్ అయితే 20 minutesకో బస్ అయితే ఉందంటున్నారు. రేపు వచ్చేసి మనము ఎంతకు లేస్తామో ఎక్కడ చెక్అవుట్ చేసి వెళ్ళిపోతామా ఎంతకు పోతామా అనే దాన్ని బట్టి చూసుకొని మనము బస్ స్టాండ్ దగ్గరే రూమ్ తీసుకున్నాము. అండ్ అలానే బాబా టెంపుల్కి కూడా బ్యాక్ సైడ్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు గ్రేప్స్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్రేప్స్ ఎక్కువ అమ్ముతున్నారు. ఇక్కడ మనకు స్టాచ్యూలో వచ్చేసి బాబా వాటర్ పోస్తున్నట్టు ఫ్లవర్స్ కానీ లేకుంటే ఇక్కడ మొత్తం అన్నిటికీ పెట్టేశారు. ఇక్కడ శ్రీ సాయిరామ్ బాబా అని రాశారు. జస్ట్ మేము వెళ్ళేటప్పటికి వచ్చేసి వాటర్ లేవు, వచ్చేటప్పుడే రూమ్కి వెళ్ళేటప్పుడు అయితే వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు రూమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 4th ఫ్లోర్కి అనేది ఎక్కి రావాలా. అండ్ అలానే రూమ్లో చూసుకుంటే మనకు ఫస్ట్ ఇచ్చినప్పుడు అయితే కూల్గానే ఉండే, పెద్ద స్మెల్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా నీట్ క్లీన్ చేసి పెట్టారు. కానీ బాత్రూంలో అండ్ అలానే విండోస్ దగ్గర సిగరెట్ అని ఇవన్నీ ఎక్కువ ఉండే అండ్ టీవీ కూడా ఏదే కానీ ఎక్కడ వర్క్ చేయడం లేదు, జస్ట్ నార్మల్గా చూసాం. కానీ రూమ్ అయితే దీనికి 800 అనేది వేస్ట్ అనిపించింది నాకు. జస్ట్ మీరు చూసుకొని నార్మల్గా వెళ్ళండి. ఎందుకంటే 800 పెట్టినప్పుడు మంచి రూమే వస్తుందని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే దీనికైతే 800 పెట్టడం చాలా వేస్ట్.
మేనేజ్మెంట్కి చెప్పినా కూడా ఏం పట్టించుకోవడం లేదు, జస్ట్ నార్మల్గా అయితే ఉన్నారు. ఇప్పుడైతే డే 2 మనం నాసిక్ అనేది బయలుదేరుతున్నాం. సో నాసిక్ నుంచి షిరిడి నుంచి నాసిక్ అనేది స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి చూసుకుంటే హైవే ఎక్కేసాము. హైవే దగ్గర నుంచి ఇట్లా అయితే డైరెక్ట్ చేస్తుంది. సో వీడియో ఎలా వస్తుందా అర్థం కాలే కానీ పర్లేదు బాగానే వస్తుంది. ప్రజెంట్ అయితే 10 o'clock బస్ అనేది ఎక్కాము. అక్కడికి వెళ్ళే లోపల ఒక 2 o'clock అనేది అవుతుంది. సో డే 2 కోసం వెయిటింగ్. అంటే దెన్ టుడేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి, ఎందుకంటే మీరు వెళ్ళారో లేదో తెలియాలి కదా. అండ్ అలానే సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందరికి తీసుకొని వచ్చేలా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, థ్యాంక్ యూ సో మచ్.